హలో వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు రివ్యూ స్పాట్. మీకోసం అయితే నేను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. ఒకవేళ మీకు రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్ కాకపోయినా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరికైనా ఉంటుంది కదా, వాళ్ళకి షేర్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్. సో ఈ జాబ్ ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అండి, ఏపీ గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆఫీసరు. సో అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చి వేకెన్సీస్ ఏమున్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చి 10 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మనకి లేటెస్ట్గా మనకి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా సరే జోన్ వైజ్గా డివైడ్ చేశారు. ఇక్కడ 3 జోన్స్ ఉన్నాయి. సో జోన్ 1లో వచ్చి 8 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 2లో వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 3లో వేకెన్సీస్ అనేటివి లేవు. ఓకేనా. సో జోన్స్ అంటే ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయని చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్తానండి. చెప్పాను కదండి జోన్స్గా డివైడ్ చేశారని. 4 జోన్స్ ఉంటాయండి. ఫస్ట్ జోన్లో వచ్చి శ్రీకాకుళం అండ్ విజయనగరం అండ్ విశాఖపట్నం. దీంట్లో వచ్చి 8 వేకెన్సీస్ ఉన్నాయండి అగ్రికల్చర్ ఆఫీసరు. జోన్ 2లో వచ్చి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణ. ఇక్కడ వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జోన్ 3లో వచ్చి నెల్లూరు, గుంటూరు అండ్ ప్రకాశం. అండ్ జోన్ 4లో వచ్చి కడప, కర్నూలు, అనంతపూర్ అండ్ చిత్తూరు డిస్టిక్ అండి. ఓకేనా. సో ఈ పొజిషన్కి ఎలిజిబుల్ ఎవరు? సో అగ్రికల్చర్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్న స్ట్రీమ్లోనే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. ఓకేనా. లేదా ఐసీఏఆర్ రిలేటెడ్ కాలేజెస్ ఎవరైతే సర్టిఫైడ్ ఉంటారు కదా, సో దీనికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో అదర్ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్స్ ఇది అప్లికబుల్ కాదండి. అగ్రికల్చర్ కాబట్టి దాని రిలేటెడ్ స్ట్రీమ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ఇక్కడ ఏంటంటే సో రిజర్వేషన్ అనేది సో బేసిక్గా నార్మల్గా అన్ని జాబ్స్కి ఎలా ఉంటుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ట్రైబల్ అను వచ్చి ఫిజికలీ హ్యాండిక్యాప్, దెన్ ఓసీ అంటే దీని యాజ్ పర్ ద మార్క్స్ని బట్టి ఈ కేటగరైజేషన్ అనేది ఉంటుంది. సో అండ్ దట్ వన్ మోర్ థింగ్, ఈ పొజిషన్కి క్యాండిడేట్ హెల్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి దీనికి. ఎందుకంటే వాళ్ళు హెల్త్ పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఇలాంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇస్తారు. స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ. ఎందుకంటే ఇవి లోకల్ పొజిషన్స్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు లోకలా నాన్ లోకలా అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆథరైజ్ చేసిన నేటివిటీ ఇలాంటివి అనేది ఎలిజిబుల్ అండి దీనికి. అండ్ దట్ 6th to 10th వరకు వాళ్ళ స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ చూపించాలి. సో ఇవి మ్యాండేటరీ ఎలిజిబిలిటీ. అండ్ ఇంకోటి వచ్చి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సో బ్లైండ్, డెఫ్ వాళ్ళ యొక్క పర్సంటేజెస్ని బట్టి వాళ్ళకనేది రిజర్వేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో అండ్ వన్ మోర్ థింగ్, ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ అండ్ వీళ్ళకి ఫిజికలీ ఛాలెంజింగ్ వీళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి బీసీకి ప్లస్ ఎకనామికలీ వీక్గా ఉమెన్స్ ఉంటారు కదా, సో ఉమెన్స్ కోటా కింద వచ్చి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చి ఎవరైనా ఆల్రెడీ ఏపీ ఎంప్లాయీ అయ్యుండి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 5 years ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్ట్ పర్సన్స్ ఉన్నారనుకోండి వాళ్ళకు వచ్చి 3 years ఉంటుందండి. ఓకేనా. సో ఇదైతే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ యాజ్ పర్ ద క్యాస్ట్ బేస్ అండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇది కంప్లీట్ ఆన్లైన్ మోడ్ అండి, ఆఫ్లైన్ మోడ్ కాదు. ఈ అప్లికేషను ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 19 August నుంచి 8th September వరకు ఇది అప్లికేషన్ అనేది ఆన్లో ఉంటుంది ఏపీ గవర్నమెంట్ పోర్టల్ వెబ్సైట్లో. అండ్ ఇది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఓటీపీఆర్ ఆల్రెడీ చేసుకొని ఉంటారు. వాళ్ళే కాదు ఎవరైనా సరే ఓటీపీఆర్ అనేది లాగిన్ చేసుకోవాలండి. ఇది ఏంటంటే వన్ టైం
ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అండి. ఒక్కసారి మన డేటా అనేది ఫస్ట్ ఇక్కడ క్యాప్చర్ చేసి మీరు ఓటీపీఆర్ని జనరేట్ చేస్తే ఇంకా అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్కి అన్నీ కూడా డైరెక్ట్గా మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయో అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏంటి, 10th మార్క్స్ ఏంటి, హైయెస్ట్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి, నీ పర్సనల్ డేటా, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఆల్రెడీ క్యాప్చర్ అయి ఉంటాయి డిఫాల్ట్గా. మీరు ఏ నోటిఫికేషన్కి సంబంధించి ఆ డేటా అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చండి. మీకు కానీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లాగిన్ డీటెయిల్స్ ఉంటే ఆ లాగిన్ ద్వారా www.psc.ap.government.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూడొచ్చు. ఓకేనా. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జాము ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. హాల్ టికెట్స్ అన్నీ వెబ్సైట్లోనే మీకు డిస్ప్లే చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఏజ్ క్రైటీరియా వచ్చి 18 to 42 years బిలో అండి ఆన్ 1st 7 2025కి. అండ్ వన్ మోర్ థింగ్, శాలరీ వచ్చి 54,000 నుంచి 1,40,000 రూపీస్ వరకు ఉంటుంది. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ వచ్చి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దెన్ సిపిటి ఉంటుందండి. సో ఈ రెండు క్లియర్ అయిన తర్వాత యాజ్ పర్ ద కేటగిరీస్ క్యాస్ట్ బేసు, లోకలా, నాన్ లోకలా అని వీటిని బేస్ చేసుకొని మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అంటే ఒకసారి నార్మల్గా రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఎలా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఓసీస్కి ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అండ్ ఎకనామికల్ వీకర్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 40% ఆఫ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు షార్ట్ లిస్ట్ అవ్వడానికి. అండ్ దెన్ బీసీస్కి అయితే 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే 30% ఉంటుందండి. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ ఏంటి, ఏ జోన్లో ఏ జాబ్స్ ఉన్నాయి, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, మళ్ళీ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, అండ్ ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లోనే చేయాలి, తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అయిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఆన్లైన్ తీసుకుంటుంది. ఓకేనా. అండ్ దెన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ చెప్పాను. సో ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్ వెబ్సైట్లోకైనా చెక్ చేసుకోండి. లేదు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ latest updates for AP government. Okay, thank you so much. Please subscribe. So ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అంటే ఒకసారి నార్మల్గా రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఎలా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఓసీస్కి ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అండ్ ఎకనామికల్ వీకర్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 40% ఆఫ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు షార్ట్ లిస్ట్ అవ్వడానికి. అండ్ దెన్ బీసీస్కి అయితే 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే 30% ఉంటుందండి. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ ఏంటి, ఏ జోన్లో ఏ జాబ్స్ ఉన్నాయి, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, మళ్ళీ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, అండ్ ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లోనే చేయాలి, తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అయిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఆన్లైన్ తీసుకుంటుంది. ఓకేనా. అండ్ దెన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ చెప్పాను. సో ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్ వెబ్సైట్లోకైనా చెక్ చేసుకోండి. లేదు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్.